మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హిందూపురంలో గణనాయకులు పెట్టారు. అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలను ఈ రోజు మనం తిలకిస్తాము. మీరు కూడా తిలకించండి. నమస్కారం అందరికి. ఇది శ్రీ జయహో వినాయక సేవా సమితి అని బెంగళూరు హిందూపూర్ లో ఉంటది. ఇది మేము 22nd యానివర్సరీ సెలబ్రేషన్స్ చేస్తున్నాం అనమాట. ఈ ఇయర్ వచ్చేసి బాల వినాయకుడు రాధాకృష్ణ రూపంలో విగ్రహం అయితే పెట్టడం జరిగింది. ఈ 9 రోజులు ప్రత్యేకమైన పూజలు చేసి వినాయకుడిని చాలా భక్తి శ్రద్ధలతో కొలిచాము. ఈ సందర్భంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చి ఈ గణేష్ యొక్క నవరాత్రి సందర్భంగా వినాయకుని పూజ చేసి అందరూ విజయవంతంగా చేయాల్సింది కోరుతున్నాం. జై శ్రీరామ్. ఇప్పుడు మనం బజరంగ దళ్ వినాయక సేవా సమితి విఘ్నేశ్వర దగ్గరికి వచ్చాము. ఇక్కడ విశేషాలు చెప్తారు. అందరికీ నమస్కారం. ముందుగా జై శ్రీరామ్. మన బజరంగ దళ్ వినాయక సేవా సమితిలో గత 16 సంవత్సరాలతో పాటు ఈ సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా మనం గణపతిని పెట్టుకోవడం జరిగింది. బ్రాహ్మీ ముహూర్తం నుంచి రాత్రి వరకు జప అర్చన స్తోత్ర యజ్ఞ హోమాలతో ఎంతో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ప్రతి సంవత్సరం పాటు ఈ సంవత్సరం కూడా మేము జరుపుకుంటున్నాం. అంతేకాకుండా నిన్న 1,00,000 గరికతో దుర్వార్చన హోమం చేసుకున్నాం. అంతేకాకుండా ఎంతో అంగరంగ వైభవంగా రుద్రాభిషేకం, గణపతి హోమం, అలానే మేము ప్రతి సంవత్సరం 1,00,000 తమలపాకుల పైన జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని మేము తప్పకుండా రాస్తాం. ఈ సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. అంటే సనాతన ధర్మాన్ని వెలుగులోకి తీసుకురావడానికి మన బజరంగ దళ్ వినాయక సేవా సమితి ఎప్పుడు మునుముందుకి ఉంది. అంతేకాకుండా మేము దసరాలో కూడా అమ్మవారిని పెట్టుకుంటూ పూజిస్తాం. మన కొడుకు వెళ్ళిపోయిన తర్వాత మన తల్లి అయినటువంటి దుర్గాదేవిని ఆరాధన కూడా మేము ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. గణేష్ మహారాజ్ కి రాజస్థాన్ సేవా మండల్ హిందూపురం సార్. మేము ఇక్కడ 29 ఏళ్ళ నుంచి గణపతి ఉత్సవం భారీ గ్రాండ్ గా చేస్తున్నాము. అందరితో కలిసిమెలిసి మా మిత్రులు అందరితో సహకారంతో మేము ఇక్కడ అందరూ మాది ఒక 200 షాప్స్ ఉన్నాయి. అందరూ కలిసి మేము ఒక మిత్ర మండలిగా ఏర్పాటు చేస్తున్నాం. మార్వాడి సంఘం గణపతి సేవా సమితి 29 ఏళ్ళు ఇప్పుడు ఇది కంప్లీట్ అయింది. ఇక్కడ 1972వ సంవత్సరంలో హిందూపురంలో ఎంఎఫ్ రోడ్లో ఆర్యవైశ్యులు మొదటగా గణపతి విగ్రహాన్ని మట్టితో తయారు చేసి పూజించడం ప్రారంభించారు. అది అయిన తర్వాత 1973వ సంవత్సరంలో హిందూపురంలో మొట్టమొదటి గణపతి విగ్రహాన్ని తయారు చేసి ఇక్కడ పూజా కైంకర్యాలన్నీ స్టార్ట్ చేసింది మా విద్యా గణపతి సేవా సమితి. 52 సంవత్సరాలుగా నిర్విరామంగా మేము ఇక్కడ గణపతి విగ్రహాన్ని పెట్టి పూజలన్నీ చేసుకుంటూ వస్తున్నాము. అప్పుడు 3 అడుగులు 4 అడుగులు విగ్రహాలుగా మొదలుపెట్టి ఈ రోజుకి 15 అడుగుల నుంచి 20-22 అడుగుల విగ్రహాల దాకా ఎత్తుకు ఎదిగి అలాగే పూజా కైంకర్యాలన్నీ నిర్విరామంగా చేసుకుంటూ వస్తుంది. త్యాగరాజనగర్ శివాలయము కమిటీ మరియు విశ్వసేన వినాయక సేవా సమితి వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా వినాయకుని 7 రోజులు పెట్టి పూజించి భక్తి శ్రద్ధలతో పూజల కార్యక్రమం నిర్వహించి సాయంత్రం పూట ప్రసాద వినియోగం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ప్రతి కుల మతం భేదం లేకుండా అందరూ కలిసికట్టుగా చేసి ఈ కార్యక్రమం నడిపిస్తూ వస్తున్నాము. ఇప్పుడు కూడా అదే విధంగా 9 రోజుల కార్యక్రమం నెరవేరుతుంది. భక్తాదులు కూడా సాయంకాలం పూట వచ్చి భక్తి శ్రద్ధ ప్రసాదం తీసుకొని పోతున్నారని చెప్పి చెప్పుకుంటున్నాం. అదే విధంగా గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ వినాయకుని చేసుకుంటూ వస్తున్న ప్రతిష్టాపన చేసుకుని పూజా కార్యక్రమం నడుపుకొని వారం రోజుల కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు కూడా ఈ కార్యక్రమం నెరవేరుతున్న 9 రోజులు మహా వైభవంగా వినాయకుని పూజలు అందుకొని తర్వాత నిమజ్జనం కూడా అందరూ కలిసికట్టుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కులమతాలు అతీతంగా చేసుకుంటున్నాము. ఎంత అంగరంగ వైభవంగా వినాయకుని పెట్టారో చూడండి. సో ఇక్కడ మనకు ఊయలలో ఈయన ఊగుతున్నాడు. ఎంత ముద్దుగా ఉన్నాడో చూడండి. హిందూపురం లింకంపల్లి రోడ్ లో శ్రీ భారత్ వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ అవతారంలో వినాయకుడు పెట్టినాం.
నిసగరి మగ నిసగరి పా